కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మనలాంటి చేతివృత్తి శ్రామికులకు ఎంతో మేలు చేసింది. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్ల రోడ్డు బాగుచేసింది. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేసింది. మత్స్యకారుల సేవల పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 240 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించింది. కూటమి ప్రభుత్వంలో 990 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించి 4,500 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు, 30,000 పనులకి శ్రీకారం చుట్టింది. మొన్నటి బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్ల రూపాయలను కేటాయించింది. నాయీ బ్రాహ్మణుల వేతనాలు 25,000కి పెంచి చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తేసింది. పవర్లూమ్సు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్సు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. గీత కార్మికులకి 10% మద్యం షాపులు కేటాయించింది. స్వర్ణకారులకి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ ఇస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది. పేద వర్గాల పాలిట వరంగా మారింది. అందుకే ఇది మంచి ప్రభుత్వం.